నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం రెండో రోజు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద సహాయక చర్యలలో భాగంగా బాధితులకు పాలు, నీళ్లు, అల్పాహారం, బిస్కెట్లు అందజేశారు. మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు అందజేయడం జరుగుతుందని, ఎవరు అధైర్యపడవద్దని, చిన్న పిల్లలకు పాలు సైతం అందజేస్తామని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెం నాయుడుతో కలిసి ఆయన చిట్టి నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్ నడుపుతూ వరద బాధితులను పరామర్శించారు. ఎవరు అధైర్యపడవద్దని, సాధారణ స్థితి వచ్చేంత వరకు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడే ఉంటూ మీ యొక్క యోగక్షేమాలు చూసే బాధ్యత తమదని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందజేస్తున్న సహాయక కార్యక్రమాల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. పక్కరానా నువ్వు పక్కకి రానా తర్వాత అవన్నీ ఇవాళ 4వ రోజు ఇక్కడికి వస్తాను. మీకు చెప్తున్నానండి, ఆయన వస్తున్నాడని చెప్పి వచ్చే తప్ప ఎవరు రాదు. చెప్తున్నాం కదా, ఆయన వచ్చాడని చెప్పి తప్ప ఎవరు రాదు. అక్కడ రోడ్డు మీద జల్లేస్తున్నారు. ఈ సందులో రావాలి కనుక తాకిసి సందులో ఒక్కళ్ళైనా తీసుకొచ్చారు. ఎవరైనా ఇంత వాళ్ళే కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. జరగలే కదా ఊహించమని. మనం జరగదు, జరిగితే అందరూ మీరు ఇళ్లలో కూర్చున్నా వాళ్ళు కష్టపడి తిరుగుతున్నారండి. ఎవరు వచ్చారు చెప్పండి, ఇక్కడ సందులో ఒక్కళ్ళు చెప్పండి. మేము వచ్చామండి, మేము వచ్చాం. బాధ్యత బాధ్యత ఎవరు చెప్పండి. వచ్చారు సాయంత్రం నమస్కారం నమస్కారం. మీరు వచ్చారని తప్ప ఇప్పుడు ఒక్క ట్రాక్టర్ కానీ ఒక్క వెహికల్ కానీ రాలేదు. చెప్తున్నాను, ఒక్క వెహికల్ రాలేదు. మీరు వచ్చారని తప్ప ఇందులో ఏం చేస్తావు? అక్కడ అంత మంది ఉంటే అందరికీ చేరాలి. వెహికల్ ఇక్కడ బాగానే ఇచ్చారు. ట్రాక్టర్ వస్తుందండి, రావాలి అంతలో సమస్య ఉందని చెప్పి వచ్చారు కదా. ఇల్లు దగ్గరికి